రాజులు 3. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని అతనికి అల్లుడాయను. తన నగదును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తె దావీదుపురమునకు రప్పించెను. ఆ దినము వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలమందు మాత్రము బలులను అర్పించవచ్చితిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమయుంచెను. కానీ ఉన్నత స్థలములందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయించుండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమునే ఉండెను కనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నాకు ఇష్టమో దానిని అడుగుము. దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను అలాగూ మనవి చేసెను. నీ దాసునకు నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించే దాంతవంతమైన మనసు కలవాడే ప్రవర్తించను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును పరిచిని ఈ దినమున అన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్పు గలవాడు ఎవరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయము దయచేము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటయు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు అలాగూ అడిగినందుకు నీ మనవి ఆలకించి ఉన్నాను. నీ బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతయు ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ ధనములన్నీ రాజులలో నీ వంటి వాడొక్కడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొని నీవు నడిచిన వాటిని గైకొని నెల నీవు దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధనల మందసము ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరి ఎదుట విందు చేయించెను. తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజునంతకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడ చిత్తగించుము. నేను ఒక స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాను. దానిలో కూడా ఇంటిలో నేను ఒక పిల్లను కంటిని. నేను కరిన 3వ దినమున 5 పిల్లను కరెను. మేమిద్దరము కూడా ఉన్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఒకరు ఎవరు లేరు. అయితే రాత్రి ఇది పడకలో తమ పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా పక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన నా పిల్లలను కౌగిటిలో ఉంచెను. ఉదయం నేను లేచి నా పిల్లకు పాలియగా చూడగా అది చచ్చినదాయిని. తరువాత ఉదయం నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా, అది కాదు, చచ్చినదే నీ బిడ్డ, బతికి ఉన్నది నా బిడ్డ నేను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమునకు మనవి చేయగా, రాజు బ్రతికి ఉన్నదని నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, 2వది ఇలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది. కనుక కత్తి తెమ్మని ఆజ్ఞయించిన వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా, రాజు 2 భాగములుగా బతికి ఉండు బిడ్డను చేసి సగము దీనికి సగము దానికి చెరి సగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చిన. అంతటా బతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమే పేగులు
తరుగుకొని పోయినదే రాజునొద్ద నాయలైన వాళ్ళ బిడ్డను ఎంత మాత్రము చంపక దానిదే ఇప్పించమని మనవి చేయగా రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమనను. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇవ్వి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇజ్రాయేల్ అందరూ రాజు తీర్చిన తీర్పుని గురించి న్యాయము విచారించుటకు రాజు దైవాజ్ఞము నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడింది.